వెల్కమ్ బ్యాక్ టు శ్రీనివాస్ విల్లు ఛానల్. నేను మీ ప్రలికా రెడ్డి. సో నా వీడియోస్ ఫాలో అవుతున్న వాళ్ళందరికీ తెలుసు, నేను యాక్సెంచర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ రౌండ్ గురించి సపరేట్ వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ రౌండ్ దట్ ఈస్ కాగ్నిటివ్ అండ్ టెక్నికల్ అసెస్మెంట్, సెకండ్ రౌండ్ కోడింగ్ రౌండ్, థర్డ్ రౌండ్ కమ్యూనికేషన్ అసెస్మెంట్, ఫోర్త్ రౌండ్ ఇంటర్వ్యూ రౌండ్. సో ఈ రౌండ్స్ అన్నిటికీ నేను సపరేట్ వీడియోస్ అయితే చేశాను అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్నాను, యాజ్ వెల్ యాజ్ రిసోర్సెస్ కూడా ఇచ్చాను అనమాట. ఎవరైతే చూడలేదో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఈ వీడియోలో ఐ ట్రై టు క్లియర్ యువర్ డౌట్స్. సో అందరికున్న కామన్ డౌట్ ఏంటి అంటే యాక్సెంచర్ టీమ్ ఎంత టైం తీసుకుంటుంది రిజల్ట్స్ అనౌన్స్ చేయడానికి. సో ఇట్ మే టేక్ 20 to 30 days. సో నాకు వచ్చేసి August 16, 2023 అయితే నా ఇంటర్వ్యూ ఇచ్చాను అండ్ నా రిజల్ట్స్ వచ్చేసి September 12 అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. సో మ్యాక్స్ 20 to 30 days లోపలని రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తారు. సో మనకి రిజల్ట్స్ అనౌన్స్ చేసేటప్పుడు 2 types ఆఫ్ మెయిల్స్ రావచ్చు. దట్ ఈస్ వన్ ఈస్ కంగ్రాచులేషన్ మెయిల్, దట్ మీన్స్ మీరు సెలెక్ట్ అయినట్టు యాక్సెంచర్లో. సో ఒకవేళ రిగ్రెట్ మెయిల్ వచ్చింది అంటే మీరు సెలెక్ట్ అవ్వలేదు యాక్సెంచర్లో అని మీనింగ్. సో నాకైతే కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ బిన్ సెలెక్టెడ్ టు బి అ పార్ట్ ఆఫ్ యాక్సెంచర్ అన్న మెయిల్ అయితే వచ్చింది. నాకు వచ్చిన మెయిల్ నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, మీకు రిఫరెన్స్గా ఉంటుంది. సో మనకి ఆ వచ్చిన మెయిల్లో మనకి లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. లెటర్ ఆఫ్ ఇంటెంట్ అనేది మనం వితిన్ 7 daysతో మనం యాక్సెప్ట్ చేయాలి. సో లెటర్ ఆఫ్ ఇంటెంట్లో ఏముంటుంది అంటే మన రోల్ అండ్ మన ప్యాకేజ్ డీటెయిల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీరు డీటెయిల్గా చదవండి, సో దట్ మీ రోల్ ఏంటి, మీ ప్యాకేజ్ ఏంటి, ఇన్ హ్యాండ్ మీకు శాలరీ ఎంత వస్తుంది అనేది డీటెయిల్గా అయితే ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్లో మీకు ప్రొవైడ్ చేస్తారు. సో మనం లెటర్ ఆఫ్ ఇంటెంట్ని మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటే మనకి సెలెక్షన్ మెయిల్ వచ్చే ముందు లాగిన్ క్రెడెన్షియల్ మెయిల్ కూడా వస్తుందన్నమాట. ఆ లాగిన్ క్రెడెన్షియల్ మెయిల్లో మన యూజర్ నేమ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. పాస్వర్డ్ మనం వాళ్ళు ఇచ్చిన లింక్లోకి వెళ్ళి ఫర్గాట్ పాస్వర్డ్ కొట్టి కొత్త పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోవాలి. సో లాగిన్ అవ్వగానే మీరు డాష్బోర్డ్ పేజ్కి అయితే రీడైరెక్ట్ అవుతారు. సో రీడైరెక్ట్ అయ్యాక మీకు టాప్లో మై టాస్క్ అని ఒక ట్యాబ్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసినాక అసైన్ టాస్క్ని సెలెక్ట్ చేయాలన్నమాట. సెలెక్ట్ చేశాక మీకు లెటర్ ఆఫ్ ఇంటెంట్ అయితే ఉంటుంది. సో లెటర్ ఆఫ్ ఇంటెంట్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని తర్వాత మీరు డీటెయిల్గా దాని గురించి చదవండి. సో నెక్స్ట్ ఏంటి అంటే అక్కడ ఒక చెక్ బాక్స్ ఉంటుంది. చెక్ బాక్స్ని మీరు క్లిక్ చేసి సబ్మిట్ బటన్ అయితే నొక్కండి. సో దట్ మీన్స్ మీరు లెటర్ ఆఫ్ ఇంటెంట్ని యాక్సెప్ట్ చేసినట్టు. ఒకవేళ మీరు దీన్ని రిజెక్ట్ చేస్తే మీ యొక్క ప్రాసెస్ని యాక్సెంచర్ వాళ్ళు విత్డ్రావల్ చేసుకుంటారు. దట్ మీన్స్ మీరు ఈ జాబ్ని మీరు రిజెక్ట్ చేస్తున్నట్టు అనమాట. అండ్ లెటర్ ఆఫ్ ఇంటెంట్ని కూడా 7 days లోపలనే మీరు యాక్సెప్ట్ చేయాలి. ఒకవేళ 7 days లోపల మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఈ జాబ్ని మీరు రిజెక్ట్ చేస్తున్నట్టు అండ్ ప్రాసెస్ కూడా విత్డ్రావల్ అయిపోతుంది. సో ట్రై టు యాక్సెప్ట్ దిస్ రోల్ వితిన్ 7 days అనమాట. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, క్వరీస్ ఉన్నా మీరు టికెట్ కూడా రేస్ చేయొచ్చు. మీరు టికెట్స్ రేస్ చేసి మీరు ఏదైతే ప్రాబ్లం ఉందో, మీకు ఏమైనా క్వరీస్ ఉంటే వాళ్ళతో చెప్తే వాళ్ళు మీకు సొల్యూషన్ అయితే ఇస్తారు. కంగ్రాచులేషన్స్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరికీ. అండ్ ఎవరైతే సెలెక్ట్ అవ్వలేదో ప్లీజ్ డోంట్ వరీ, చాలా ఆపర్చునిటీస్ అయితే యాక్సెంచర్ వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కూడా అవుతుంటాయి. సో ఎప్పుడు అప్డేట్లో ఉండి ఆఫ్ క్యాంపస్లో కూడా అప్లై చేయండి. సో గర్ల్స్కి చాలా ఆపర్చునిటీస్ అయితే యాక్సెంచర్ వాళ్ళు ఇస్తారు. సో ట్రై టు యూజ్ దట్ ఆపర్చునిటీ. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ స్టెప్స్ ఏంటి అనేది డీటెయిల్గా అయితే డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.